హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నాగబాబు గారికి టీడీపీ వర్మ కౌంటర్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు సార్. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ప్రజలు తప్పితే మరి ఇంకెవరు కాదని చెప్పేసి నాగబాబు గారు అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ గెలవడానికి లోకేష్ గారు పాదయాత్ర తప్పితే మరేదే కారణం కాదని చెప్పేసి ఇటు వర్మ గారు అనడం, ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ వీడియోని కూడా టీడీపీ వాళ్ళు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా గత కొంత కాలంగా టీడీపీకి అండ్ జనసేనకు మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మీరేం చెప్తారు సార్? అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీని చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక పర్మనెంట్ నియోజకవర్గం అవసరం. చంద్రబాబు కుప్పం, జగన్కి పులివెందుల, బాలకృష్ణకి హిందూపురం, లోకేష్కి మంగళగిరి, ఇలాగా పవన్ కళ్యాణ్కి కూడా ఒక ఫిక్స్డ్ నియోజకవర్గం అనేది లాంగ్ టర్మ్లో అవసరం. ఎందుకంటే స్టేట్ లీడర్కి ఎప్పుడైనా ఒక పర్టికులర్ నియోజకవర్గం ఉంటుంది. మనకు అమ్మేది ఇలాంటివి కూడా చూసాం కదా. అందరికీ నేషనల్ వైడ్లో కూడా స్టేట్ లీడర్లు కావచ్చు, నేషనల్ లీడర్లు కావచ్చు, ఒక ఫిక్స్డ్ నియోజకవర్గాన్ని పెట్టుకుంటేనే వాళ్ళు ఆ నియోజకవర్గం మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి. కాబట్టి ఒకటి చూసుకోవాలి. రేపు ఈయన కూడా సీఎం కావాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకే నియోజకవర్గం మీద ఫోకస్ చేయలేడు. అంటే మారుతూ ఉన్నాయనుకో, ఆయన మళ్ళీ ఫోకస్ చేయాలి. అట్లా కాకుండా ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలు బాగా చేస్తే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళు ప్రతిసారి గెలిపిస్తూ వస్తారు. గత 30 ఏళ్ళుగా కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపిస్తున్నారు. అట్లాగే పులివెందుల వాళ్ళు వైఎస్ఆర్ ఫ్యామిలీని గెలిపిస్తున్నారు. ఇలాగా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ అన్ని రకాలుగా ప్రజలకి మేలు చేసి చేయడం అనేది పవన్ కళ్యాణ్కి కూడా ఉండే ప్లాన్. అదేమీ విచిత్రమైన ప్లాన్ కాదు, కొత్త ప్లాన్ కూడా కాదు. అయితే పవన్ కళ్యాణ్కి అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, అక్కడ ఒక స్ట్రాంగ్ తెలుగుదేశం లీడర్ ఉన్నాడు, వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్పలేం. కానీ వర్మ కూడా ప్రధాన పాత్ర అయితే వహించాడు. ఎందుకంటే వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో గెలిచుండేవాడా అంటే అందరికీ డౌట్ అది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వర్మ ఉపయోగపడ్డాడు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ వర్మకి ఏదో రుణపడి ఉండాలని కాదు. అట్లా అనుకుంటే వర్మ చంద్రబాబు సీఎం కావాలని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం కావడానికి ఉపయోగపడ్డాడు కదా. కాబట్టి ఏది ఇంపార్టెంటు? చంద్రబాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడమే ఇంపార్టెంట్. అందువల్ల చంద్రబాబు ఒక దగ్గర పవన్ కళ్యాణ్ గెలిపించడం అనేది పెద్ద విషయం కాదు. స్టేట్లో ముఖ్యమంత్రి కాగలిగాడు పవన్ కళ్యాణ్ వల్ల. కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎవరు కూడా వేరే లీడర్ అనేవాడు ఉండకూడదు పవన్ కళ్యాణ్ దృష్టిలో. పవన్ కళ్యాణ్ గోల్ అది. ఆ గోల్లో భాగంగా అక్కడ వర్మ కానీ ఇంకొకరు కానీ లీడర్గా ఎదగకూడదు. తనే ఉండాలి, బలంగా తన వాళ్ళే ఉండాలి. సో అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, వర్మని పైకి రానియకూడదు, లీడర్గా ఎదగనీయకూడదు అనేది పవన్ కళ్యాణ్ టార్గెట్. దీంట్లో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు చంద్రబాబు వినాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నిట్లో వినకపోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఫేవర్స్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు కూడా ఉంటుంది. రెండోది, ఇప్పుడు అక్కడ వర్మ అనే వ్యక్తి ఉంటే ఏంటి, లేకపోతే చంద్రబాబుకి ఏంటి? చంద్రబాబు వర్మ అనే వ్యక్తి పెద్ద విషయం కాదు. ఎందుకంటే గతంలో కూడా వర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి, 2009లో ఆయన తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశంలో కంటెస్ట్ చేసి పిఠాపురంలో ఓడిపోయాడు వంగగీత దగ్గర. వంగగీత ప్రజారాజ్యం పార్టీలో ఉన్నింది. దాని తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వలేదు 2014లో. ఇవ్వకపోతే ఆయన రెబల్గా పోటీ చేసి గెలిచాడు. అప్పుడు సమీప ప్రత్యర్థి ఆయన పెన్నెం దొరబాబు మీద గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ తెలుగుదేశానికి వస్తే వీళ్ళు ఆహ్వానించారు, తెలుగుదేశంలో వచ్చాడు. అప్పటి నుంచి కూడా 2014 గెలిచిన తర్వాత కూడా గట్టిగా ఆయన పనిచేశాడు. 2019 తర్వాత 19లో ఆయన ఓడిపోయాడు పెన్నెం దొరబాబు. ఎందుకంటే ఒక జగన్ వేవ్ వచ్చింది 19లో. ఆ వేవ్లో ఈయన కూడా తక్కువ మెజార్టీతోనే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన గట్టిగా ప్రజల్లో పనిచేస్తున్నాడు. అందువల్ల తెలుగుదేశం అంటే వర్మ అంటే తెలుగుదేశం అనేది అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు చంద్రబాబు కూడా వర్మను పిలిచి బుజ్జగించాడు. నువ్వు త్యాగం చేయాలి, మనం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే, మన అధికారంలో రావాలంటే ఆయన కోరుకున్న నియోజకవర్గంలో మనం గెలిపించాల్సిన బాధ్యత మనకు ఉంది అనేది చంద్రబాబు
చెప్పడంతో అతను ఓకే అయ్యాడు. దాంతోపాటు చంద్రబాబు అతనికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చాడనేది కూడా చెబుతారు. ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని. అది పెద్ద విషయం కూడా కాదు. చంద్రబాబు అనుకుంటే ఎమ్మెల్సీగా వర్మకి ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, వర్మ కూడా పట్టుదలతో నిలబడి గెలిపించాడు పవన్ కళ్యాణ్ని. అందులో ఇదేం లేదు, సెకండ్ ఒపీనియన్ ఏం లేదు. కానీ ఇప్పుడు మారిపోయినాయి ఎవరి రోల్స్ వాళ్ళు. మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏమో వర్మ ఎదగకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు వినాలి. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే తనకి ఎమ్మెల్సీ కానీ ఇంకోటి కానీ ఇవ్వద్దండి, అతన్ని వదిలేసేయండి అని చెప్పాడు. సో అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. అతని రాజకీయ వ్యూహాలలో భాగంగా అక్కడ ఎవరు కూడా లీడర్కి ఎదగకూడదు. అందుకని అక్కడ పెన్నెం దొరబాబుని వైసీపీ నుంచి తన పార్టీలోకి చేర్చుకున్నాడు. వంగ గీతను కూడా చేర్చుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైందంటే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించాడు. నాగబాబు త్వరలో మంత్రి అయ్యే అవకాశం ఉంది. నాగబాబు ప్రధానంగా పిఠాపురం మీద దృష్టి పెట్టడం అనేది నాగబాబుకి ఇచ్చిన పనులలో ఒకటి. సో నాగబాబు ఇప్పుడు పిఠాపురం దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కైనా నాగబాబుకైనా గోల్ ఏంటి, వర్మని పొలిటికల్గా కిల్ చేసేయడం, వర్మని తగ్గించేసుకుంటూ రావాలి. అందువల్ల ఫస్ట్ ఎత్తుగడ ఏంటి, వర్మ వల్ల మేము గెలవలేదని చెప్పాలి. వర్మ వల్ల మేము గెలిచామని చెప్తే వర్మ ఇంపార్టెన్స్ పెరుగుతుంది కదా. అందువల్ల వర్మవుడు కర్మ, ఎవడని అనుకుంటే వాడు కర్మ అన్నట్టుగా నాగబాబు మాట్లాడడం వెనకాల ఒక వ్యూహం ఉంది. అతనేది చాలామంది అనుకున్నట్టు నోటుతోలో ఇంకోటో కాదు, ఒక వ్యూహాత్మకంగానే నాగబాబు మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ నాగబాబు డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ గెలవడానికి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి